సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, మరొక వైపు హరీష్ రావు అధికారిక నివాసం పైన కొంతమంది వ్యక్తులు దాడి చేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంపైన మాట్లాడడానికి మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. ప్రధానంగా ఏమంటారు, అసలు సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అనిశ్చితిని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఒక ప్రజాప్రతినిధి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, 1,00,000 మెజార్టీకి పైగా గెలిచినటువంటి ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తి, 3 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో అత్యధికంగా గంటలు పనిచేసేటువంటి వ్యక్తి, అత్యధికంగా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి పైన మీరు రౌడీల్లాగా గుండాల్లాగా మీరు బరిదెగించి ఒక శాసనసభ్యుడు ఉండేటువంటి ఇంటిపైనే మీరు దాడి చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ పైశాచిక ఆనందం పొందుతూ ఉంది. అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? సోనియా గాంధీ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ వచ్చింది, మార్పు తెచ్చిందంటే ఇదా? ప్రజాప్రతినిధుల ఇండ్ల మీద దాడులు చేయడం, అడిగిన కార్యకర్తల మీద దాడులు చేయడం, లేదంటే పార్టీ ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది ప్రజాపాలన అనుకుంటున్నారా? అంటే ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపైన దాడి చేస్తుందంటే అసలు కామన్ మ్యాన్కి ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ లేదు, ఈ రాష్ట్రంలో మహిళలకు సెక్యూరిటీ లేదు, ఇలా విద్యార్థులకు సెక్యూరిటీ లేదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు రక్షణ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ప్రజలకు రక్షణ లేకుండా ఒక గుండాలాగా, వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారంటే ఇలా డెఫినెట్గా ఇలా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు కాకుండా ఇలా మేధావులు, విద్యావంతులు అందరూ కూడా స్పందించాలి. ఇలా ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీద దాడి జరుగుతుందంటే ఇలా ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. ఇలా మేధావులు అందరూ కూడా స్పందించాలని మేము అందరినీ కూడా దాడిలో పాల్గొన్నటువంటి వీడియోలు కూడా కొన్ని రావడం జరిగింది. మీరు ఎవరినైనా గుర్తించడం జరిగిందా? వారు ఎవరు? అసలు విషయం ఏంటంటే దాడి నుంచి కాపాడాల్సినటువంటి పోలీసులే దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు అంటే అసలు ఇది ఎంత దుర్మార్గం? పోలీసులు ఏం చేయాలి? పోలీసులు రక్షించాలి కదా. ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీద దాడి జరుగుతుంటే పోలీసులు రక్షించాలి, కనీసం అడ్డుకోవాలి. గేట్లు తెరిచి మీరు చూద్దాం చూస్తుందా పోలీసు యంత్రాంగం? అంటే పోలీసులు ప్రభుత్వానికి ఎట్లా పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పినట్టుగానే వినాలనుకుంటున్నారా? ఇలా అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి పోలీస్ అధికారులు. ఇలా అధికారంలో మేమున్నాం, మేము ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర వేషాలు చేయలే. ఇలా మీరు దగ్గరుండి ఫ్లెక్సీలు కూడా వీకిస్తున్నారు, దాడులు చేపిస్తున్నారు, కొట్టుతుంటే చూస్తున్నారు అంటే పోలీసు వైఫల్యం కంప్లీట్గా కనబడుతూ ఉంది. డీజీపీ గారు దీని మీద వివరణ ఇవ్వాలి. ఇలా ఎవరైతే ఎమ్మెల్యేగా హరీష్ రావు గారి ఇంటిపైన దాడి చేసినటువంటి వ్యక్తుల్లో ఈ రోజు వరకు ఇప్పటి వరకు దాదాపుగా 12 గంటలు అయింది. రాత్రి 12 గంటల నుంచి ఇలా 1 గంట అయింది. ఇలా 12-13 గంటలల్లో వాళ్ళని గుర్తించలేకపోయినరు, అరెస్ట్ చేయలేకపోయినరు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోయినరు, వాళ్ళని కనీసం కస్టడీలోకి తీసుకోలేకపోయినరు. కనీసం అడుగుతున్నటువంటి మా కార్యకర్తలను, మా నాయకులను, సీనియర్ పార్టీ నాయకులందరూ దాదాపుగా 50 నుంచి 100 మంది నాయకులను అందరిని తీసుకుపోయి 3 టౌన్లో మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినరు. ఇంత దుర్మార్గమా? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా రాబోయే కాలంలో బుద్ధి చెప్తాం. వెంటనే ఎవరైతే ప్రజాప్రతినిధి ఇంటిపైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కస్టడీ తీసుకోవాలి, బేషరతుగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా వచ్చింది రుణమాఫీ విషయంలో వచ్చింది. రుణమాఫీ గురించి చాలా మార్లు మీరు చెప్తున్నారు, అసలు రుణమాఫీ జరగలేదు, కేవలం 46% మందికి మాత్రమే జరిగింది, 54% మందికి జరగలేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ విషయంలోనే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ యొక్క నినాదాలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు రుణమాఫీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు, ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఆనాడు మేనిఫెస్టో పెట్టి ఏం చెప్పిండు? 41 లక్షల మందికి మేము రుణమాపిస్తామని చెప్పిండు. ఇలా మీరు ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, 31,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, బడ్జెట్లు 26,000 కోట్లు చెప్పిండ్రు. తర్వాత ఏం చెప్పిండ్రు? ఇలా మీరు తీరా చూస్తే 18,000 కోట్లు ఇచ్చిండ్రు, 21 లక్షల మందికి ఇచ్చిండ్రు. హరీష్ రావు గారు అడిగినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తే ఆగస్టు 15 లోపల రాజీనామా చేస్తా అన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఈ మాటకు కట్టుబడి లేని ముఖ్యమంత్రి రాజీనామా చేసి మమ్మల్ని అడగాలి. ఆ నైతిక హక్కు రాజీనామా హరీష్ రావు గారిని
అడిగే హక్కు ముఖ్యమంత్రి కోల్పోయిండు. సగం మందికి 60% మందికి రుణమాఫీ జరగలేదు. మా దగ్గరనే 1,11,000 అప్లికేషన్లు తెలంగాణ భవన్కి వచ్చినాయి. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? సో రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. మీరు విఫలమైనందుకు మేము ఇయ్యలేదు, 40% మందికే ఇచ్చినాం అని క్షమాపణ చెప్పి రాజీనామా ముఖ్యమంత్రి చేస్తే మేము రెడీగా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.